జిల్లా రామాపురంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్ చెక్ పోస్ట్ తనిఖీ చేశారు. ఏపీ నుంచి కోళ్లు దానా రవాణా చేస్తున్న వాహనాలు అనుమతించడం లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 39 కోళ్ల ఫార్మ్స్ లో 9 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదన్నారు. తగు సూచనలు సలహాలతో బర్డ్ ఫ్లూ నివారించవచ్చని పశువైద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. జిల్లాలో వైరస్ నిర్ధారణ కాకుండా జరుగుతున్న ప్రచారంతో చికెన్ కొనేందుకు వినియోగదారులు వెనకాడుతున్నారు. దీంతో మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వైరస్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు అయితే మందగించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ రాష్ట్రం నుంచి బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం క్రాస్ రోడ్ వద్ద, అదేవిధంగా నల్గొండ జిల్లా వాడపల్లి నాగార్జున సాగర్ వద్ద 3 చెక్ పోస్టులను ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా 24 గంటల పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు అయితే మందగించిన పరిస్థితి ఉంది. అంతకు ముందుకు రోజుకు భారీగా అమ్మకమైనటువంటి చికెన్ విక్రయాలు దాదాపుగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ప్రచారం నేపథ్యంలో దాదాపుగా 20 నుంచి 30% వరకు అయితే విక్రయాలు మందగించాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత నల్గొండ జిల్లాలో చికెన్ విక్రయాలు అయితే తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫార్మ్స్ కూడా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండలోని చికెన్ దుకాణంలో ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎవరు కూడా చికెన్ కొనడానికైతే ఎవరు కూడా వినియోగదారులు వచ్చిన దృశ్యాలు అయితే మనం చూడలేదు. కేవలం హోటల్కి సంబంధించినటువంటి ఆర్డర్కి సంబంధించినటువంటి వర్క్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్న సూర్యాపేట టౌన్లో దాదాపుగా 150 చికెన్ దుకాణాలు ఉంటాయి. అందులో 40 దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. అత్యధికంగా సూర్యాపేట, ఎందుకంటే తెలంగాణకు ఏపీకి సరిహద్దులో ఉన్నటువంటి సూర్యాపేట బార్డర్గా ఉండడంతో అక్కడ విక్రయాలు అయితే బర్డ్ ఫ్లూ వైరస్ ప్రచారం నేపథ్యంలో బాగా తగ్గాయి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా విక్రయాలు తగ్గాయి. నల్గొండలో దాదాపుగా 300 పైగా దుకాణాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ప్రతి దుకాణంలో 10 నుంచి 20% వరకైతే చికెన్ విక్రయాలు అయితే మందగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు చికెన్ రేట్లు దాదాపుగా అయితే నిన్నటికి 170 రూపాయలు ఉన్న చికెన్ అయితే ఈ రోజుకైతే కొంత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ రోజు చికెన్ 180కి చేరిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక చికెన్ దుకాణం నిర్వాహకుతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది చికెన్ విక్రయాలు, ఏ రకంగా ఉంది? రోజు ఎట్లా అమ్ముతారు? రోజు 170 రూపాయలు ఉంటే ఈ రోజు 180 రూపాయలు అయింది. 10 రూపీస్ పెరిగింది. ఎట్లా అసలు సాధారణ రోజుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ రాకముందుకు ఎట్లా ఉంది విక్రయాలు, ఇప్పుడు ఎట్లా ఉంది? రోజు 1 లాక్ అమ్మేది ఇప్పుడు 90,000 అమ్ముతున్నాం. ఒక 10% తగ్గింది. చెప్పండి, అసలు మీరు కోళ్ళు ఎక్కడి నుంచి సప్లై చేసుకుంటారు? మాది చౌటుప్పల్స్, ఈ సరౌండింగ్స్ 30 కిలోమీటర్స్ నుంచి మాకు వస్తాయి. ఇక్కడ మనము ఒక 30 to 40 షాప్స్ దాకా మనం హోల్సేల్ సేల్ చేస్తాం. అంటే బర్డ్ ఫ్లూ వైరస్ అంటే ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు, ఇంకా కాలేదు, ఇంకేం అవ్వలేదు. అలాంటిది ఏం లేదు మన దగ్గర. కాకపోతే కొంచెం సేల్ ఒకటి 10% తగ్గింది, అంతేగాని ఎప్పటిలాగే ఉంది. కస్టమర్స్ మన దగ్గర ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. మనకి ఇప్పుడు లేని మనమైతే సప్లై కూడా చేయలేము కదా. మాకు దాదాపు 30 to 40 షాప్స్ ఉన్నాయి, మేము సప్లై చేస్తూనే ఉన్నాం. కొంచెము సేల్ తగ్గడం అంటే జస్ట్ ఒక 10% తగ్గింది. యాక్చువల్లీ ఒక 1 lakh డైలీ 1 lakh కౌంటర్ ఉంటుంది, 85-90 అట్లా ఒక 10,000 అట్లా తగ్గింది, అంతేగాని బాగానే ఉంది. మొత్తంగా ఇటు చికెన్ విక్రయాలకు సంబంధించినటువంటి విక్రయాలు 10% తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ మనం చూసుకోవచ్చు, ఇటు మరోవైపు చికెన్ విక్రయాలు తగ్గిన నేపథ్యంలో ఇటు మరోవైపు ప్రత్యామ్నాయమైనటువంటి మటన్ దుకాణాలు కూడా డిమాండ్ అయితే పెరిగిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. కోళ్లు కూడా ఇక్కడ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫామ్లను కూడా నిత్యం పరిశీలన చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కూడా నిర్ధారణ కూడా చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి వైరస్ సంబంధించిన లక్షణాలు అయితే నిర్ధారణ కాలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నల్గొండలోని ఉన్నటువంటి మటన్ దుకాణం షాప్లో ఉన్నటువంటి నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో మటన్ ఒక ఆట పెరిగింది. ఒక ఆదివారం నాడే ఎక్కువ సేల్ ఉంటుంది. ఉత్తర్వులో షాపులు బంద్. ఒక ఆట మటుకు
సేల్ ఉన్నది. ఒకే ఆట అంటే ఒకటి 10,000 రూపాయల ఆట. అన్ని దుకాణాల పరిస్థితి అన్ని దుకాణాల పరిస్థితి ఇది ఉంది. ఒకే ఆట రేట్ ఏమన్నా పెరిగింది? రేట్ అదే 800 ఉంది. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా చికెన్ విక్రయాలు అయితే దాదాపుగా 10 నుంచి 20 పైన శాతంకి విక్రయాలు అయితే తగ్గిపోయాయి. మరోవైపు మటన్ సంబంధించినటువంటి మటన్ ప్రియులు అయితే కొంత మటన్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. వీడియో నెక్స్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.